హలో ఎవ్రీవన్. సో చాలా వరకు మన బాడీ న్యూట్రిషన్ డెఫిషియన్సీలో ఉంది అనేది తెలీదు. సో అది ఎలా తెలుస్తుంది అని అంటే మనకు కొన్ని సింటమ్స్ ఉంటాయన్నమాట. ఆ సింటమ్స్ని బట్టి బాడీ ఏ విటమిన్ డెఫిషియన్సీలో ఉంది అనేది, ఐ మీన్ ఎలాంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీలో ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్కిన్ పైన కొన్ని బంప్స్ లాగా వస్తాయి, చిన్న చిన్న బంప్స్ లాగా, లైక్ యాక్నీ టైప్ అనమాట. బాడీ యాక్నీ అంటారు. అంటే లైక్ వీపు పైన కానీ, అంటే మనకి బ్యాక్ సైడ్ కానీ, లేకపోతే థైస్ పైన కానీ, ఓకే, హ్యాండ్స్ పైన కానీ చిన్న చిన్న బంప్స్ లాగా ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అవడానికి రీజన్ ఏంటి అని అంటే విటమిన్ ఏ, విటమిన్ బి, అలాగే విటమిన్ ఈ అండ్ అంతేకాకుండా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల అలా చిన్న చిన్న బంప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి లిప్స్ అన్నీ పగిలిపోయినట్టుగా ఉంటాయి కదా, చాప్డ్ లిప్స్ అంటారు. సో లేదంటే మౌత్ అల్సర్స్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే కనుక విటమిన్ బి డెఫిషియన్సీస్, అంటే లైక్ B1, B2, B12, B6 ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల చాప్డ్ లిప్స్ కానీ, లేకపోతే మీకు మౌత్ అల్సర్స్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. సో మీరు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే కనుక ఈ విటమిన్ డెఫిషియన్సీలో ఉన్నారని అర్థం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సాల్ట్ క్రేవింగ్స్ ఉంటాయి చాలామందికి, అంటే సాల్టీ ఫుడ్స్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా అనిపిస్తుంది అంటే రీజన్ మీ బాడీలో సోడియం తగ్గిపోయిందని అర్థం. సో మీరు కొంచెం వర్కౌట్స్, అంటే కొంచెం స్వెట్ వచ్చేలాగా ఎక్సర్సైజెస్ అలాంటివి చేస్తూ ఉంటే కనుక డెఫిషియన్సీ నుంచి కవర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి చాలా కొంతమందికి ఏంటంటే ఐస్ క్రేవింగ్స్ ఉంటాయి, ఐస్ తినాలి అని చెప్పి. ఈవెన్ ఇది ఎలా అంటే లైక్ చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము, ఐస్ తినాలనిపిస్తూ ఉంటుంది, కూల్ వాటర్ తాగాలనిపిస్తుంది. సో చాలా చల్లగా ఉంది అని అంటే దాని అర్థం, సో అది ఎందుకు అని అంటే కనుక B12 డెఫిషియన్సీ ఉంటే కనుక అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే B12 డెఫిషియన్సీ ఉంటే ఇది మన నర్వ్ సిస్టమ్ దెబ్బతింటుంది అనమాట, లైక్ నర్వ్ డ్యామేజ్ అవ్వడానికి కానీ ఇలా అవకాశం ఉంటుంది. సో దానివల్ల అలాంటి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ దానివల్ల నమ్నెస్ ఫీలింగ్ కానీ, ఓకే, ఇలా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీకు ఐస్ క్రేవింగ్స్ వస్తున్నాయో B12 డెఫిషియన్సీ ఉందని అర్థం. ఓకే. అండ్ లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్, కొంతమందికి ఊరికనే చిన్న చిన్న దెబ్బలు, అంటే లైక్ స్కిన్ పైన బ్లాక్గా ఫామ్ అవ్వడం, లేకపోతే ఇలా చూస్తూ ఉంటాం కదా, కొంచెం ఏదైనా తగిలినా కానీ పెయిన్ ఫీల్ అవ్వడం. సో అది ఎందుకు వస్తుంది అని అంటే కనుక విటమిన్ సి డెఫిషియన్సీ ఉండడం వల్ల ఆ స్కిన్ పైన కొంచెం బ్లాక్గా బ్లడ్ క్లాట్ అయినట్టుగా అలాంటి చిన్న చిన్నగా దెబ్బలు తగిలినట్టుగా అవుతూ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలా అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఇలా చిన్న చిన్న సిమ్టమ్స్ ద్వారా మన బాడీ మనకు చెప్తుంది. సో ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయో దాని అర్థం మీ బాడీ న్యూట్రిషన్ డెఫిషియన్సీలోకి వెళ్ళింది అని. సో ఇమీడియట్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక ఆ విటమిన్స్, ఆ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే ఆ డెఫిషియన్సీ అనేది కవర్ అవుతుంది. ఓకే. అండ్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు, నార్మల్గా ఫుడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.